లో నేను పెడతా అని చెప్పిండు. తప్పకుండా ఆ పని జరుగుతుంది. కానీ 4 రోజుల వ్యవహారం లేట్ అవ్వచ్చు. కానీ అయ్యే దాంట్లో కూడా వాళ్ళకి సింపతి రావద్దు జనం నుంచి. అది జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అంత ఊచకోతలో బిగించి పెట్టినారు వాళ్ళు. అంత నష్టం చేశారు మనకి. సర్ఫేస్ రాష్ట్రంలో 16,000 కోట్ల ఆదాయంతో ఈ రాష్ట్రాన్ని నీకు అప్పచెప్తే పెడితే ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు చేసి ఆ అప్పులో నాకేమి ఇచ్చినావు? కనీసం కారం మెతుకులన్నా కడుపు నిండి తినే పరిస్థితి నువ్వు ఇచ్చినావా? ఇయ్యలే కదా. అప్పు చేసి పప్పు కూడా తినమన్నారు పెద్దలు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పు చేయలేదా వచ్చే కాడికి 14 నెలల కాలంలో? 54,000 కోట్లు నేను అప్పు చేస్తే 65,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు నేను పెట్టిన. మరి నేను వేసిన అప్పు ఎక్కువనా తక్కువ? నువ్వు చెప్పే. జై కాంగ్రెస్. నువ్వు చెప్పే. ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నువ్వు తెచ్చిన అప్పుకు మితితో కడుతున్నా. నేను ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఇప్పటి వరకు నేను 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన. నేను చేసిన అప్పు 54,000 కోట్లే. మరి 54,000 కోట్లుగా లేకపోతే ఇదా? నువ్వు ఒకసారి ఆలోచించి పొద్దున్న లేసే గాయి గత్తర రోడ్ ఎక్కి రచ్చ తప్ప అంతకు మించి ఏం లేదు. ఆ రచ్చలో ఎవరన్నా అలా పార్టీ కార్యకర్తలే పాల్గొంటలేరు. వాళ్ళ సొంత మీడియాని పెట్టుకొని వాళ్ళే చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా లేనట్టుగా మానిపులేట్ చేస్తున్నారు. ఇది సమాజానికి తెలుసు కాబట్టి ఇంకా కూడా అందుకే అంటున్నా, ఎంత చేసినా ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని దుమ్మెత్తిపోయేలా ఒకటే ఎజెండా వాళ్ళకి. అంతకు మించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పస లేదు. అంతకు మించి దాంట్లో సబ్జెక్టే లేదని అర్థం చేసుకోవాలా. కేసీఆర్ ఎప్పుడు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటే నా అంతటి మొగోడేలేని అంటాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే సమ్మగం అంటాడు. గది కేసీఆర్ నైజం.